కడప వార్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లేపాక్షి దేవస్థానంలో మనమున్నాం. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అన్నటువంటి తన మహత్యాన్ని భక్తాదులకి చాటి చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఇది. ఎంతో చారిత్రక ఆధారాలతో, బ్రహ్మాండమైనటువంటి చరిత్రతో, బ్రహ్మాండమైనటువంటి శిల్ప కళా సంపదతో విరాజిల్లుతున్నటువంటి ఈ లేపాక్షి వీరభద్రస్వామి, దుర్గా సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో మనం ఉన్నాం. ముఖ్యంగా కార్తీక మాసంలో వీరభద్రస్వామి గురించి మరియు దుర్గామాత గురించి, లేపాక్షి దేవాలయం గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మనతో లక్ష్మీ నరసింహస్వామి మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ దేవాలయ ప్రాశస్త్యం గురించి, చరిత్ర గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. లేపాక్షి దేవాలయం యొక్క ప్రాశస్త్యం గురించి, చరిత్ర గురించి కడప వార్త ప్రేక్షకులకు ఒకసారి వివరించండి స్వామి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసింహ. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం, లేపాక్షి గ్రామం, సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ లేపాక్షి అన్న క్షేత్రం పురాతన కాలం నుంచి ప్రాశస్త్యంగా ఉంది. ప్రధానంగా ఇది త్రేతాయుగ కాలం నుంచి ప్రారంభమైంది. రావణాసురుల వారు సీతమ్మ తల్లిని అపహరించుకుని ఆకాశ మార్గంలో లంకకెత్తి వెళ్ళిపోతున్నప్పుడు జటాయు పక్షి అడ్డుపడి సీతమ్మను రక్షించడానికి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేస్తారు. ఆ పక్షి ఈ కొండపైన పడిపోతుంది. శ్రీరాముల వారు సీతమ్మను అన్వేషిస్తూ ఈ కొండపైన వెళుతున్న సమయంలో కొను ఊపిరితో ఉన్న జటాయువును చూసి జరిగిన వివరాన్ని తెలుసుకొని దానికి మోక్షం కల్పిస్తారు. ఆ లయమైన పక్షికి మోక్షం ఇవ్వడం వల్ల ఈ క్షేత్రానికి లయపక్షి, లేపక్షి, లేపాక్షి అన్న పేరు వచ్చిందనమాట. అంతకు పూర్వం ఈ క్షేత్రాన్ని కూర్మగిరి అని పిలిచేవారు. తాబేలు ఆకారంలో ఉన్నటువంటి కొండ కలిగిన గ్రామంలోని రాముల వారు ఆ జటాయు మరణానంతరం దానికి ఉత్తర క్రియలు నిర్వర్తించి ఇక్కడ తనకు మోక్షం కలగాలని ఒక లింగం స్థాపన చేశారు, శ్రీరామలింగము అని. తర్వాత హనుమంతుల వారు కాశీ నుంచి తీసుకుని వచ్చి ఒక శివలింగాన్ని స్థాపన చేశారు, హనుమలింగము అని. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఎవరైతే ఈ రామలింగం, హనుమలింగం దర్శనం చేస్తారో వాళ్ళ యొక్క పూర్వజన్మ పాపమంతా కూడా పరిహారం అవుతుందని కలియుగ ఆరంభంలో అగస్త్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి రామలింగం, హనుమలింగం సేవ చేసుకొని ఈ కొండపైన కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి పాపనాశేశ్వర అన్న పేరుతో శివుణ్ణి స్థాపన చేస్తారు. అదే సమయంలో హరిహరాదులకు భేదం లేదు, రూపాలు వేరైన తత్వం ఒకటే అని చెప్పి శివపీఠం పైన విష్ణువుని, విష్ణువు పీఠం పైన శివుణ్ణి ఏకకాలంలో ఎదురుబెదురుగా స్థాపన చేశారు. తరువాత ఈ క్షేత్రంలో వీరభద్రస్వామి లింగాకృతిలో వెలిసారు, చిన్న రాయి రూపంలో, గవి వీరభద్రుడు అన్న పేరుతో. ఆ వెలిసిన స్వామిని ప్రధానంగా పెట్టుకుని 16వ శతాబ్దంలో 1538వ సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు చనిపోయాక వారి తమ్ముడు గారైన అచ్యుతదేవరాయలు రాజుగా ఈ పెనుగొండను, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన దగ్గర విరూపಣ್ణ, వీరಣ್ణ అని అన్నదమ్ములు పనిచేసేవారు. విరూపಣ್ణ గారు కోశాధికారి. ఆయన గారి కుమారునికి జన్మతః మాటలు లేకపోతే ఈ కొండపైన వెలిసిన ఉద్భవ వీరభద్ర స్వామికి 48 రోజులు సేవ చేసుకుంటే 48వ రోజు స్వామి యొక్క కృపల్లో మాటలు వచ్చాయి. ఈ మహిమను రాజుగారైన అచ్యుతరాయలకు తెలిపి ఆయన అనుమతితో ఈ కొండనంతా తొలిపించి ఆలయంగా కట్టించి అర్చామూర్తిగా ప్రధాన దైవంగా వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేస్తూ పార్వతీదేవి, భద్రకాళి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారన్నమాట. స్వామి, ఇంకోటి ముఖ్యంగా ఒకే ఆలయంలో శివకేశవులు ఉన్నది ఎక్కడ? మనకి చిదంబరంలో మీరు చూడవచ్చు. చిదంబరము మనకి ఒకే క్షేత్రంలో, ఒకే దేవాలయంలో హరిహరుదులు పక్క పక్కన వేరే గర్భాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ విశేషంగా ఏంటంటే శివుడు ఉండాల్సినటువంటి పాణవట్టం పైన రఘునాథ స్వామి అన్న పేరుతో విష్ణుమూర్తిని, విష్ణువు ఉండాల్సినటువంటి పద్మపీఠం పైన పాపనాశేశ్వరుడైనటువంటి శివుణ్ణి ఎదురుబెదురుగా ప్రతిష్ఠ చేశారు. అంటే ఈ ప్రతిష్ఠ జరిగింది మనకి కలియుగ ప్రారంభంలో. అప్పట్లోనే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని కొట్లాటలు జరిగేటివి. వాళ్ళలో భేదం లేదు, మీరు కూడా భేదభావన చూపించకండి అని చెప్పి
అగస్త్యుల వారు ఇలా ప్రతిష్టాపన చేశారు. శివకేశవులకి భేదం లేదన్నటువంటి నిరూపించినటువంటి క్షేత్రం అది. స్వామి, ఈ మధ్య కాలంలో మోడీ గారు కూడా ఈ టెంపుల్ని సందర్శించారు కదా? అవునండి. ఈ జనవరి 16వ తారీఖున 2024 సంవత్సరం ఈ అయోధ్య శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టకు పూర్వం ప్రధానంగా రాముల వారు ఏ క్షేత్రాలు సందర్శించారో దాన్ని తెలుపుకుంటూ ఈ క్షేత్రానికి వచ్చి దాదాపుగా గంట పాటు ఇక్కడ ఉండి వీరభద్ర స్వామికి దుర్గమ్మ తల్లికి సేవ చేసుకుని ధ్యానం చేసి రామాయణ పారాయణం రామాయణం గానం విని చాలా సంతోషించి వెళ్ళారన్నమాట. ఇంకోటి మనకి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదలు ముఖ్యంగా ఒక స్తంభం దాదాపు కింద ఎలాంటి ఆధారం లేకుండా నిలబడిందని చెప్పి మనకి ఆల్రెడీ మేము కూడా ఫొటోస్ కూడా తీశారు. దాని యొక్క మహత్యం గురించి ఒకసారి ప్రధానంగా ఈ లేపాక్షి క్షేత్రం పురాణోక్తంగా లేపాక్ష్యాం పాపనాశ అని. ఈ క్షేత్రంలో పాపనాశేశ్వర దర్శనం చేత పూర్వాకృత పాపం పరిహారం అవుతుందని క్షేత్ర ఐతిహ్యం. ఈ మనకి చెప్పాలంటే ప్రధానంగా ఇంకా అద్భుతంగా ఈ లేపాక్షం ప్రాముఖ్యత చెందింది శిల్పకళ, చిత్రకళ. 500 సంవత్సరాల క్రితం ప్రకృతి సహజంగా లభించేటటువంటి రంగులతో, అంటే పూలతో, వేర్లతో, కొన్ని రకాల మట్టితో, సున్నము, ఆకుపసరులు ఇటువంటివన్నింటినీ కలుపుకొని వాటి ద్వారా వచ్చిన రంగులతో మనకి ఇక్కడ పెయింటింగ్స్ వేశారు, చిత్రకళ వేశారు. ఈ చిత్రకళలో ప్రధానంగా అప్పటి కాలంలో వాళ్ళు ధరించేటటువంటి వేషధారణ, వస్త్రాభరణాల యొక్క వేషధారణ, పురాణానికి సంబంధించినటువంటి శివకేశవ లీలలు, కథలు, శివపార్వతుల కళ్యాణం, శివుడి యొక్క అవతారాలు, భూకైలాసు, మనకి కిరాతార్జునీయము, ఇటువంటి నీతి కథలు ఇవన్నీ కూడా మనకి చిత్రకళలో చూపిస్తూ అప్పట్లో వాళ్ళు ధరించేటటువంటి వేషధారణ అంతా కూడాను మనకి ఆ బొమ్మలలో చూపించారనమాట. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ట్రెడిషనల్ ఫ్యాషన్ అని చెప్పి ఏది అంటున్నామో ఈ ఫ్యాషన్ అంతా కూడా పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఉన్నది అని చెప్పి మనకి లేపాక్షలో ఉన్నటువంటి పెయింటింగ్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే శిల్పకళ, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాయి మొత్తం హార్డ్ గ్రనైట్ స్టోన్ అంటారు. ఇందులో మనం చెక్కాలి అంటే నైపుణ్యంగా చెక్కాలి, చెక్కకపోతే రాయి కట్ అయిపోతే ఆ స్తంభంతో కూడా వేస్ట్ అవుతుంది. కానీ అప్పటిలో శిల్పులు వాళ్ళ నైపుణ్యాన్నంతా ఉపయోగించి భగవద్భక్తితో, భగవంతుడి సహకారం లేకుండా, మానవ శక్తి లేకుండా ఏది సృష్టిలో జరగదు. భగవంతుని యొక్క అనుగ్రహంతో వారి యొక్క అద్భుతమైనటువంటి కళను ఉపయోగిస్తూ భగవంతుడిమైన భక్తితో ఇక్కడ శిల్పకళను చెక్కారు. ఇందులో ప్రధానంగా మనకి నాట్య మంటపము అని 70 స్తంభాల మంటపము. ఈ 70 స్తంభాల నాట్య మండపంలో బ్రహ్మనాట్యం చేస్తుంటే పరివార దేవతలంతా కూడా వాద్యాలు వాయిస్తున్నట్టుగా ప్రధానంగా శివపార్వతులు ఇద్దరు నాట్యానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇదే 70 స్తంభాల మంటపంలో ఈశాన్యం మూలగా ఒక స్తంభం ఉన్నది. దానిని వ్రేలాడే స్తంభం అంటారు, అంతరిక్ష స్తంభము అని కూడా అంటారు. ఈ నాట్య మంటపం కట్టేటప్పుడు శిల్పులు వాళ్ళ నైపుణ్యంతో ఒక స్తంభాన్ని వ్రేలాడేటట్టుగా చేశారు. ఎందుకు చేశారంటే నాట్యం ఉంటే ఒక కాలం కింద ఉండి ఒక కాలం పైన ఉంటే నాట్యం అని చెప్పి సామాన్యంగా చెప్పడం. అలాగే ఈ యొక్క నాట్య మండపంలో ఏదో ఒక అద్భుతం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక స్తంభాన్ని వ్రేలాడ తీశారు. ఆ వ్రేలాడ తీసినటువంటి స్తంభం కూడా ఒక రాయి కాదు, స్తంభము, దానిపైన ఒక పెద్ద రాయి ఉంటుంది, దానిపైన 2 రాళ్ళు మధ్యలో ఉంటాయి. 500 సంవత్సరాలుగా ఆ యొక్క వ్రేలాడే స్తంభం కింద ఎటువంటి ఆధారం లేకుండా వ్రేలాడుతూ ఉన్నది. 1902లో అంటే బ్రిటిష్ కాలంలో ఈ దేవాలయ సందర్శనకు వచ్చినటువంటి బ్రిటిష్ ఇంజనీర్ హ్యామిల్టన్ అని ఆయన వచ్చి ఈ దేవాలయం మొత్తం రాతి కట్టడంతోనే కట్టారు. ఎటువంటి సిమెంటు, ఐరన్, కాంక్రీట్, వుడ్, మ్యాగ్నెట్, సీసము ఇటువంటివి ఏది వాడలేదు. గోపురాలు కట్టడానికి గారెలు వాడారు, కానీ ఈ మంటపం కట్టేటప్పుడు మాత్రం ఎటువంటివి వాడలేదు. చాలా అద్భుతంగా కట్టారు అని చెప్పి ఈ వ్రేలాడే స్తంభం దగ్గరికి వచ్చి ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దేవాలయం మొత్తం కట్టారు, ఈ యొక్క స్తంభాన్ని ఏ యొక్క ఆధారంతో వ్రేలాడ తీశారు, దీని యొక్క టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ప్రక్కగా స్తంభాన్ని ముందరికి 2 గుణపాలు తెప్పి జరిపినప్పుడు ఆ స్తంభం కాస్త ఒరిగి ఈశాన్య మూలలో కొద్దిగా తగిలినట్టు మనకు అనిపిస్తుంది. ఆ స్తంభాన్ని ఎప్పుడు జరిపారో అప్పుడు ఈ నాట్య మండపంలో ఉన్నటువంటి కొన్ని స్తంభాలన్నీ కూడాను జరిగినట్టుగా తిరిగినట్టుగా అనిపించింది. అప్పుడు ఆ ఇంజనీర్ చెప్పారు, మనం ఏమైనా ఈ స్తంభాన్ని అటు ఇటు కదిపి నేల మీద కూర్చోబెట్టడానికి చూస్తే నాట్య మండపం మొత్తం అదుపు తప్పి పడిపోయే అవకాశం ఉంది అని చెప్పి, ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా దయచేసి ఎవరు దీనిని పరీక్ష చేయడానికి అటువంటి సాహసాలు చేయకండి అని చెప్పి
వదిలారు. ఇప్పుడు మీరు చూసారంటే ఒక ఆ స్తంభం యొక్క ఈశాన్య మూలలో కొద్దిగా నేలకు తగిలినట్టుగా మనకు అనిపిస్తుంది. గమనించి చూస్తే అది కూడా మనకి నేలకు తగలదు. అది ఒక విశేషం అన్నమాట. ఇక్కడ స్వామి మనకి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్వామి? ఈ దేవాలయంలో శివరాత్రికి శైవాగమ రీత్యా పంచానికంగా బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. శివరాత్రికి ముందు రోజు ధ్వజారోహణం జరుగుతుంది. శివరాత్రి రోజున ప్రధానంగా ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణం, రాత్రిలో యామ పూజలు, అభిషేకాదులు జరుగుతాయి. శివరాత్రి అయిన మరుసటి రోజు విజృంభణగా బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు చండీ యాగం, పూల పల్లకి. 5వ రోజు స్వామివారి యొక్క అవబృధోత్సవం అంతా జరిగి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నవరాత్రి దసరాలు 10 రోజులు విశేషంగా పూజ, అభిషేక, అలంకార, అర్చనాది కైంకర్యాదులన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రధానంగా ఉగాది, సంక్రాంతి, ముఖ్యంగా ఇది పంచలింగ దర్శన క్షేత్రం. పంచలింగ దర్శనం పాపనాశనం. ఒకే క్షేత్రంలో పంచలింగ దర్శనం ఎవరు చేస్తారో వాళ్ళ పాపం పరిహారం అవుతుందని ఐతిహ్యం. ఈ క్షేత్రంలో రామలింగం, హనుమలింగం, అగస్త్య ప్రతిష్ఠిత పాపనాశేశ్వరలింగం, ఉద్భవ వీరభద్రలింగం, తాండవలింగం, చోళల కాలంలో ప్రతిష్ఠ చేసిన తాండవలింగం. ఈ పంచలింగ దర్శనం చేస్తే పాప పరిహారం అవుతుందని ఈ క్షేత్రం. అందువల్ల ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విశేషంగా భక్తులు వచ్చి అభిషేకాదులు, అర్చనలు, ముఖ్యంగా ఇక్కడ దీపాలు, కార్తీక మాసంలో దీపం వెలిగించడం ప్రధానం కాబట్టి ఈ క్షేత్రం కూడా దీపాలు వెలిగించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు భక్తులంతా కూడా. మనకి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం అయితేనేవి కానీ దాంతోపాటు ఈ టెంపుల్ కొంచెం అక్కడక్కడ కొంచెం అవసాన దశకు వస్తుంది కదా, దీన్ని రిపేర్స్ అవేమి ప్రభుత్వం చేయకూడదా? ఈ దేవాలయం ప్రధానంగా కేంద్ర పురాతత్వ శాఖ వారి ఆధీనంలో ఉంది. వారి యొక్క పర్యవేక్షణలో ఇప్పటి వరకు మనకి ఈ దేవాలయం ఇంత మాత్రం ఉన్నది అంటే వారి యొక్క పర్యవేక్షణలో ఉండడం వల్ల ఇంత మాత్రం మనకి ఈ దేవాలయం అద్భుతంగా ఉంది. వాళ్ళు కూడాను మామూలుగా ప్రకృతి వైపరీత్యాలకు ఏదో డ్యామేజెస్ జరుగుతూనే ఉంటాయి. సామాన్యంగా అంత పెద్దగా ఎటువంటి ఏమీ జరగలేదు. జరుగుతున్నా కూడాను తక్షణమే కేంద్ర పురాతత్వ శాఖ వాళ్ళు స్పందించి దాని యొక్క చర్యలు తీసుకుంటూ దేవాలయాన్ని సంరక్షిస్తూ వస్తున్నారు. ఈ దేవాలయం ప్రధానంగా దేవాలయం మొత్తం శిల్పకళ మొత్తం కేంద్ర పురాతత్వ శాఖ వారి ఆధీనంలో ఉంటుంది. పూజా కైంకర్యాలన్నీ కూడాను దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంటుంది. కమిటీ కూడా ఉందన్నమాట ఈ దేవాలయానికి. మధ్యకాలంలో దేవాలయం కమిటీ కూడా నూతనంగా వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మనకి శివరాత్రి దేవాదాయ శాఖ కమిటీ వారి ఆధ్వర్యం, పురాతత్వ శాఖ వారి ఈ ముగ్గురు యొక్క జతలో ఈ దేవాలయ శివరాత్రి బ్రహ్మరథోత్సవాలు అయితేనేమి, నవరాత్రి విశేషంగా పూజలు అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మనకి అన్నదానం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని శని ఆదివారాలలో స్థానికంగా జేఏసీ అనే ఒక కమిటీ ఉన్నది. వాళ్ళు గ్రామస్తులంతా చేరుకుని భక్తులకి స్వామి పేరుతో ఇక్కడ భోజనాలు భక్తులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఇంకా ప్రతిరోజు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. భక్తులకు సహకారం కావాలి, స్వామి కృప కూడా ఉంటుంది. నమస్తే స్వామి, మీకున్నటువంటి సమయాన్ని ధన్యవాదాలు. అందరికీ మంచి జరగాలి. మంగళం మహత్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.